వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థులందరూ విని తెలుసుకోవాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ కూడా మాట్లాడడానికి మన ముందు ఒక ప్రత్యేకమైన టీచర్ ఉన్నారు. ఈరోజు ఇప్పుడే జస్ట్ మన ముందుకు వచ్చే ముందే మన తెలంగాణ సీఎం చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ముఖ్యమైన అలాగే ఎంతో ప్రముఖ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకొని మన ముందుకు వచ్చారనమాట. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అసోసియేషన్కి సంబంధించి మేడం అసోసియేట్ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. మరి ఇన్ని కళలు అట్లాగే డెసిగ్నేషన్స్ ఉన్నటువంటి మేడం టీచర్ మన ముందున్నప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. సో వెంటనే మొత్తం వీడియో కూడా చూసి మీరు కూడా అవన్నీ తెలుసుకోండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? తెలంగాణ సీఎం తరపున ఒక మంచి పురస్కారం దక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఒక టీచర్గా ఉండి అలా ఈ స్టేజ్కి రావడం, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న నా తోటి గురువులు అందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుగుతుంది. ప్రతి చోట గురువులను ఆదరించడం, సత్కరించడం జరుగుతుంది. అందుకని అందరికీ కూడా గురువులందరికీ కూడా ఒక్కసారిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మరి ఆయన ఆదర్శాలను మనం అమల్లోకి తీసుకొస్తూ మనం మన వృత్తిని పవిత్రంగా భావిస్తూ మనం ముందుకెళ్ళాలి, మన విద్యార్థులను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని నాతోటి ఉపాధ్యాయులను కోరుకుంటున్నాను. సూపర్ మేడం. మేడం, మీ పురస్కారం గురించి చూసుకుంటే ఇక్కడ మనకి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము 2025 ప్రశంసా పత్రము వచ్చింది. అలాగే మనకి నగదు బహుమతి కూడా వచ్చింది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి మీకు ఈ విషయానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఇంటి వాళ్ళు కూడా? ముఖ్యంగా చెప్పాలంటమ్మా, నాది ఇంటరు టీటీసీతో నేను జాయిన్ అయ్యాను. ఓకే. నా పెళ్ళి రేపు, నా టీచర్ ఉద్యోగానికి అర్హత పరీక్ష ఈ రోజు అన్నమాట. రెండు జీవితంలో పరీక్షలను ఒకరోజు తర్వాత ఒకరోజు ఎదుర్కోవడం జరిగింది. రెండు సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాను. నా కుటుంబం నా వెనుక ఉంది. నా హస్బెండ్ నన్ను ఎంతో ప్రోత్సహించి పిల్లల్ని తను పట్టుకున్న తర్వాత కూడా నేను బీఎడ్ చేసుకున్నాను, ఎంఎడ్ చేసుకున్నాను, ఎంఎస్ చేసుకున్నాను, ఎంఏ చేసుకున్నాను. ఆహా, అయితే మీకు మెయిన్గా సపోర్ట్ ఇచ్చినటువంటి సార్ని కూడా అభినందించాలి అందరూ కూడా. అయితే ముఖ్యంగా నా పేరు వాకిట శ్రీదేవి. అవును. నేను మా నాన్న నన్ను ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చారు. వాకిట కృష్ణయ్య, వాకిట అనంతలక్ష్మి మా మదరు ఫాదరు. మా నాన్నకి టీచర్గా చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ నాకు అసలు చెప్పాలంటే ఈ ప్రొఫెషన్ గురించి తెలియదు. కాలేజ్ డేస్లో కాలేజీ చదవాలి, ఎంఎస్సీ చేయాలన్న కోరిక ఉండేది. నాన్న చూద్దాం, ఎంట్రన్స్ రాయిస్తే వస్తుందమ్మ కాంపిటీషన్ అని రాయించారు. ఒకసారికే వచ్చింది. జీవితంలో ఎంట్రన్స్లో ఒకసారికే సీట్ తెచ్చుకున్నాను, జాబ్లో కూడా ఒకేసారి రాసి పాస్ అయ్యి గ్రేడ్ పోస్ట్ తెచ్చుకున్నాను. అన్ని ఎప్పటికప్పుడు ఒకసారి ఇప్పుడు కూడా ఒకేసారి కొట్టారు. సో అంటే మనం అనుకున్నది చేయాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ సన్నివేశాలు కానీ మనకి కోఆపరేషన్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నా జీవితమే తీసుకున్నట్టయితే ఉపాధ్యాయునిగానే ఉండిపోకుండా గృహిణి బాధ్యతలు చేపడుతూ పిల్లలను పెంచుతూ వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తూ ఒక పక్క నా వృత్తిని వృత్తి అంటే ఆదరణ తెలియక దాని విలువ తెలియక నేను వద్దనుకున్నాను. కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత నా వృత్తిని నేను పవిత్రంగా దైవంగా భావిస్తాను. ఏ స్కూల్ ద్వారా మీరు ఈ అవార్డు పొందారు, అలాగే మీరు ఏ టీచర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ? నేనమ్మా ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ ప్రస్తుతం అన్నారం పాఠశాల, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లాలో నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఉపాధ్యాయునిగా ఈ రోజు వరకు 37 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకున్నాను. రేపు ఇంకా మీ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే టీచర్స్ అయితే ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. అయినా నేను ఎప్పుడు 4 ఏళ్లలో రిటైర్ అవుతాను అని అనుకోను. ఏ రోజుకి ఆ రోజు నాకు ఫ్రెష్ డే. ఈ రోజుకి కూడా నేను అదే క్రమశిక్షణ,
అదే అంకిత భావంతో వెళ్తాను. నా స్కూల్ పిల్లలను చూడగానే నాకు వీళ్ళకి నేను ఇంకా సాధించాలి, వీళ్ళను అంటే సాంఘికంగాను శారీరకంగాను మానసికంగాను అభివృద్ధి పరచాలి అని నాకు 24/7 ఇదే ఆలోచన ఉంటుంది. నాకేంటంటే వీళ్ళ ద్వారా నేను కనీస వేతనం పొందుతూ నా ఫ్యామిలీకి నేను పోషించుకుంటున్నాను. వీళ్ళకి మంచి చేస్తే అంటే సామాజిక వర్గంగా వెనకబడిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు కదా, వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపినట్టయితే మన పిల్లల్ని మన ఫ్యామిలీని భగవంతుడు చూసుకుంటాడు. అంటే ప్రకృతికి ఏది ఇస్తే అది వెనక్కి వస్తుందని నేను బాగా నమ్ముతాను. ఆధ్యాత్మికంగా అయితే నేను మధ్యలో మిమ్మల్ని మేడం కాకుండా టీచర్ అని పిలుస్తాను, ఎందుకంటే చాలా రోజులైంది నేను టీచర్ అని అందరినీ మనం పిలుస్తాం. వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టీచర్. సో ఇప్పుడు మీరు అలా పిల్లల మీద ఎంతో ప్రేమ పెంచుకున్నారని చెప్పొచ్చు కదా టీచర్. మరి మీరు ముఖ్యంగా పిల్లల్లో ఏం నేర్పించాలి అనే ఉద్దేశంతో మీకు అసలు ఇంత అవార్డు రావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? నేను మొదటి నుంచి ఒక టీచరు ఒక క్లాస్ రూమ్ వరకే పరిమితం అవ్వను. నా పాఠశాల ఏమి వనరులు లేవు, వాటిని ఎలా సమకూర్చుకోవాలి. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగింది, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తుంది మన ఊరి మన బడి కింద. ఒకప్పుడు నేను చెప్పేది 89లో నా అపాయింట్మెంట్ జరిగింది. అపాయింట్మెంట్ తోటే నేను హెచ్ఎం. ఒక మారుమూల తాండాకి వెళ్ళాను నేను. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, 3 కిలోమీటర్లు నడిచి రావాలి. ఎటువంటి బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతంలో చేశాను. 91లో నాకు మా హస్బెండ్ ఓడిఎఫ్లో జాబ్ చేయడం వల్ల నేను మెదక్ జిల్లాకి రావడం జరిగింది. సో ఆ బదిలీపై వచ్చినప్పుడు తల్లిదండ్రులను అత్తగారిని అందరినీ వదిలేసి మేము క్వార్టర్స్లో ఉండడము, నాకు సాంఘికంగా అందరితో కలిసి ఉండడం ఇష్టం అనమాట. నా పిల్లల్ని కూడా నా ఫ్రెండ్స్ చూసుకొని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో నేను అలాగా ఏదైనా చేశానంటే దాని వెనక మనం విజయం సాధించే వరకు దాని వెనక ఉంటాను. ముఖ్యంగా నేను పిల్లల పట్ల ఏం చేశానంటే బడి మానేసిన పిల్లలు, డ్రాప్ అవుట్స్ అంటారు వాళ్ళని, వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ పేరెంట్స్ని స్కూల్ దాకా పిలిచి వాళ్ళని మళ్ళీ పాఠశాల కంటిన్యూ అయ్యేటట్టు చూపిస్తారు. కానీ రియాలిటీలో చాలా పెద్ద టాస్కే కదా చేశాను. నాకు ఎందుకంటే గర్వంగా ఉంటుందమ్మా, నేను చేశాను కాబట్టి. ఈ అవార్డ్స్ అనేవి కొంతమంది అంటే చేయకపోయినా చేసినట్టుగా అలా కూడా ఉంది ఇప్పుడు సమాజంలో. కానీ నేను దీనికి నేను 100% నా ఫ్రెండ్స్ కూడా నిన్నటి నుంచి నువ్వు డిజర్వ్ చేసావు ఈ అవార్డు అని ఎంతమంది నన్ను అంటున్నారు అంటే నా హార్డ్ వర్క్ అంతా వాళ్ళకి తెలుసు. ఏ రోజు బిల్లు నా పీరియడ్ అని కాకుండా నేను టీచర్స్లో ఒక టీచర్గా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను. నా పిల్లలని చదువు ఒకటే కాదు, వాళ్ళకి చదువుతో పాటు బయటికి వచ్చాక అందరూ టీచర్ కానీ అందరూ అట్లా అవ్వరు కదా, ఉద్యోగాలే చేయరని. ఇప్పుడు నా స్టూడెంట్స్ అమ్మ యుఎస్లో ఇంజనీర్స్ ఉన్నారు. నా స్టూడెంట్ మిడ్ నైట్ పెట్టింది నాకు, నీవే సూపర్ మోడల్, నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను అది. అంటే నా స్టూడెంట్స్కి నేను అలా రోల్ మోడల్ అవుతానన్నమాట. అంటే నన్ను చూసి వాళ్ళు ఫాలో అయ్యేటట్టు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్గా ఉన్నారు కొంతమంది, బిజినెస్ వైపు ఉన్నారు కొంతమంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, రకరకాల ఫీల్డ్లో నా పిల్లలు ఉన్నారు. అంతేకాదమ్మా నేను విలువలతో కూడుకున్న విద్య నేర్పిస్తాను ఎప్పుడు. నాట్ ఓన్లీ చదువు, మానవత్వం ఉండాలి, మంచి విలువలు ఉండాలి, మనం జీవితంలో ఎదగడానికి ఏం కావాలి పునాది వేస్తాను ఫస్ట్. ఒక అమ్మ నాన్న చేసే పని పాఠశాలకు వచ్చాక ఆ వయసులో నేను చేస్తానన్నమాట. అందుకని మరి వాళ్ళతో నన్ను చూస్తే భయపడుతూనే ఉంటారు, కానీ నేను వాళ్ళని అంతగా భయపెట్టకుండానే వాళ్ళ మార్పు తేవడానికి చూస్తానన్నమాట. నేను బైక్ మీద వెళ్ళిన సందర్భాల్లో నా బైక్ సౌండ్ వింటే లోపలికి వచ్చేవాళ్ళు పిల్లలు, బట్ నేనేం కొట్టేదాన్ని కాదు. వాళ్ళకి గౌరవం, ఏ సబ్జెక్టులో వాళ్ళకి వెనకబడి ఉన్నారో దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదాన్ని. అట్లాగే గ్రామంలో జరిగే జన్మభూమి, హరితహారము, పచ్చదనము, పరిశుభ్రత, నా పిల్లలు నేను వెళ్ళి గ్రామం అంతా కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించడము. నాకు ఆ సందర్భంలోనే 2015లో జిల్లా స్థాయిలో 51,000 క్యాష్ అవార్డు వచ్చింది విద్యా సేవలు చేస్తున్నందుకు. నేను అప్పట్లోనే మీరు అన్ని స్టార్ట్ చేశారు, పురస్కారాలు పొందడం చేశాను. ఫస్ట్ నేను అపాయింట్మెంటే హెచ్ఎంగా అపాయింట్ అయ్యాను. అవునవును. తర్వాత అందుకే అన్నాను మీరు కొట్టడం ప్రతిదీ కుంభస్థలాన్ని కొట్టుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ కదమ్మా, అంటే హెచ్ఎం అవ్వలేకపోయాను. కానీ నేను ఉన్నత పాఠశాలలో బీరంగూడలో పనిచేసినప్పుడు నేను హెచ్ఎంగా చేయాల్సి వచ్చింది. ఎస్జిటిగా ఉండే హై స్కూల్ రన్ చేయాల్సి వచ్చింది.
సో అక్కడ నేను 8th 9th 10th పర్మిషన్ తీసుకొచ్చాను. అక్కడ ఇన్ఫోసిస్, నాంది, తర్వాత ఐఎస్బి వాళ్ళు చదువుకునే పిల్లలు మా స్కూల్కి వచ్చి వాళ్ళు డొనేట్ చేసేవాళ్ళు. సో ఇద్దరు ఎస్జిటిలం అయి ఉండి రోజు ఒక ప్రోగ్రామ్ ఆ స్కూల్లో నా పిల్లలకి సైన్స్ పట్ల, మళ్ళీ నేను మండల్ లెవెల్లోనే 3 రోజులు సైన్స్ ల్యాబ్ ప్రయోగశాలలు పెట్టి ప్రాజెక్టులన్నీ తెచ్చి అక్కడ ఒక దగ్గర డెమో చేసి మండల్ మొత్తం పిల్లలు వచ్చి ఆ పాఠశాలను విజిట్ చేశారు. నో కాస్ట్ లో కాస్ట్ అప్పుడు. సో ఇలాగా తర్వాత నా దగ్గరికి ఏ ఆఫీసర్ వచ్చినా కూడా నా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ ఒక బొకే లాగా తయారు చేసి అప్పటికప్పుడు పిల్లలు ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లలని ఆ రకంగా ట్రైన్ చేశాను. హై స్కూల్ పిల్లలు కదమ్మా, వాళ్ళు 14 నుంచి పైన ఉంటారు. వాళ్ళకి చదువు తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అంటే లైక్ షాంపూ, సర్ఫ్, క్లీనింగ్, బ్యాడ్జీలు తయారు చేయడము, బొమ్మలు తయారు చేయడం, ఇవన్నీ పిల్లలతో తయారు చేయించాను. నేను తయారు చేయించిన 42 ఐటమ్స్, గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, వీటితో వాళ్ళు మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి ఉంటారు. అయ్యారమ్మ, మార్కెటింగ్ కూడా చేసుకున్నారు. నేను రా మెటీరియల్ బేగం బజార్ వెళ్ళి అక్కడ మనకి హోల్సేల్లో తక్కువ రేట్ ఇస్తారు, అవి తెచ్చి వాళ్ళ డబ్బులే వాళ్ళు మార్కెటింగ్ 100 grams ప్యాకెట్లు, బీరంగూడ ఇప్పుడు పెద్ద టౌన్ కదా, అక్కడ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు పెట్టుబడి పోగా మిగిలింది స్కూల్ ఫండ్గా వాడేవాళ్ళం. సో ఆ 3 సంవత్సరాల్లో 2002 నుంచి 2005 వరకు పనిచేశాను. పిల్లలైతే జెమ్స్. మొన్న ఈ మధ్య నా స్టూడెంట్ నేను పనిచేసే స్కూల్కి వచ్చాడు. వాడు ఇప్పుడు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్, ఇప్పుడు వాడు డొనేషన్ చేస్తున్నాడు 10th క్లాస్ పిల్లలకి. సో అంతకంటే టీచర్కి ఇంకేం గర్వకారణం ఉంటుంది. కానీ మేడం, ఇప్పుడు మీరు ఎంత కష్టపడి మీరు ఎలా వెళ్తున్నారో మనం మాట్లాడుకుంటే అక్కడ మళ్ళీ మనకు వార్ జరుగుతుంది టీచర్స్ మధ్యలో. మనం ఎంత ప్రయత్నించినా సరే అదొక జెలస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేయలేక చేసే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. మీరు అలాంటి సందర్భాలు ఎలా? అలాంటివి ఏమీ లేవమ్మా, దేవుడి దయ వల్ల నాకు దొరికిన వాళ్ళు హెడ్ మాస్టర్స్ కానీ, నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఫ్రీగా వదిలేస్తానమ్మా. అంటే నాకు సిలబస్ అవ్వాలి అంతే. నువ్వు ఏ రకంగా చెప్తావు, స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్తావా లేకపోతే ఇంకో టైంలో చెప్తావా, అలా చేసేదాన్ని. నాకు ఒకటి ఎక్కువ బాధ అవుద్దంటే, ఇన్ టైంలో స్కూల్ టీచర్ రానప్పుడు నా మనసులో గిల్ట్ స్టార్ట్ అవుతుంది. మనం ఇన్ టైంలోనే మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం, ఫస్ట్ మనం చేసి కదా చెయ్యాలి అని అదొక్కటి బాధ ఉంటుంది తప్ప ఎవరు కూడా సీనియర్ అని చెప్పి ఎవరు కూడా అట్లా రైవల్గా నా దగ్గర ఉండరు. అదొకటి గాడ్ గిఫ్ట్. ఏ హెచ్ఎం అయినా సరే నేను చేసే డెడికేషన్గా చేసే వర్క్ని బట్టి నాకు ఫ్రీ హ్యాండ్ వదిలేస్తారు. సో ఇస్నాపూర్లో చేశాను 9 సంవత్సరాలు. అక్కడ హెచ్ఎం గారు మొత్తం డ్రాట్ అనమాట, ఒక్క మొక్కలు ఎత్తాను వచ్చినప్పుడు. నన్ను పిలిచి ఏంటమ్మా ఇలా ఉంది అంటే, నా స్టూడెంట్స్ని తీసుకొని, ఎవరు క్లాస్ ఇవ్వరు కదమ్మా, నేను బయాలజీ టీచర్ కదా, నాకు మొక్కలంటే నాకు కాన్సెప్ట్ ఉండాలి కదా. అప్పుడు 2 సంవత్సరాల పిల్లలతో కష్టపడి 150 మొక్కలు పెంచి దాన్ని పెద్ద తోట చేసాం. సో దానికన్నా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా మంది పిల్లలు, విద్యార్థులు అందరూ ఇబ్బంది పడ్డ దశలు చాలా చూసాం మనం టీచర్లు అలా ఉండటం వల్ల. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది అంటే వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందమ్మా. అప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు నేర్చుకున్న విలువలు, వాళ్ళు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత అనేది. నేను మాత్రం నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేశాను. ఎక్కడ నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నా, ఒక హెడ్ మిస్సెస్గా ఉన్నా, ఒక సెక్టోరియల్ ఆఫీసర్గా కూడా చేశాను నేను. యూనిసెఫ్లో నాకు ఒక అవకాశం వచ్చింది మంచిగా. సో నన్ను లక్నో కూడా గవర్నమెంట్ పంపించింది. అక్కడ స్టడీ చేసి ఎడ్యుకేషన్ ఎలా ఉంది దాన్ని మనం తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్రైమరీ ఎడ్యుకేషన్ని నేను స్నేహబాల అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని టీచర్స్కి, అంగన్వాడీ వాళ్ళకి, హెల్త్ ఇన్స్ట్రక్టర్స్కి, పేరెంట్స్కి నేను మీటింగ్ పెట్టి ప్రతి మండలం తిరిగి ఆ ప్రోగ్రాం గురించి చెప్పాను అనమాట. సో నేను పేరెంట్స్ దగ్గర కూడా వెళ్తానమ్మా ఫ్రెండ్లీగా. వాళ్ళు రాలేదనుకోండి నేనే వెళ్తాను వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మీరు అదే అన్నారు కదా మేడం, యూనిసెఫ్ ద్వారా మీరు లక్నోకి వెళ్ళొచ్చారు, డిఫరెన్సెస్ చూసారు. అలా మీరు 1989 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు, అలానే అక్కడి నుంచి ఇక్కడి వరకు పేరెంట్స్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ప్రతి చోట విద్యా వ్యవస్థ అనేది ఎలా మారుతూ వస్తుంది? నవే డేస్ అయితే చాలా
క్రిటికల్ ఉందమ్మా టీచర్ పొజిషను. ఎందుకంటే ఎప్పుడైతే మనం కరోనా ఫేస్ చేసామో అప్పటి నుంచి ఏమైందంటే పిల్లలకి మొబైల్ బాగా ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేసాము. ఇంకొకటి ప్రేయర్లో రాగానే ఫస్ట్ నేను చెక్ చేసేది వాళ్ళ హెయిర్ స్టైల్. అంటే అప్ టు 10th వరకు ఉన్నప్పుడు వాడు కాలేజీకి వచ్చినట్టు రాకూడదు. సో వాడి హెయిర్ స్టైల్, వాడి నెయిల్స్ అన్నీ చెక్ చేస్తాను. వాడు నిలబడే విధానం దగ్గర నుంచి నేను చెప్తాను. ఓ పక్కన హెచ్ఎం గారు ఉంటారు. ఇప్పుడున్న మా హెచ్ఎం అయితే ఇంకా ఎంత మంచివారంటే మొత్తం స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నాను కదా అని మొత్తం వదిలేస్తారు. అంటే మనం మంచి చేసినప్పుడు ఎవరు కూడా ఏమి చేయరమ్మా. ఇంటర్వెల్ తప్ప బయటికి పిల్లలు రాకుండా చూస్తాను నేను. బయట తిరుగుతూ రౌండ్స్ వేస్తూ, నా పీరియడ్ లేకపోయినా కూడా నాకు లీజర్ ఉన్నప్పుడు నేను ఆ పని చేస్తాను. సో ఇలాగా ఫస్ట్ ఉన్న పిల్లలు ఒకసారి భయపెడితే వినేవాళ్ళు. ఇప్పుడు ఎంత భయం పెట్టినా వాళ్ళలో చేంజ్ రాదనమాట. వాళ్ళే రుబాబుగా రిటర్న్ మాట్లాడుతున్నారు. ఇంకొకటి వాళ్ళు ఓవర్ ఏజ్ ఉంటారు నాన్న. ఇప్పుడు వాళ్ళు 18 years పైన ఉండి 10th క్లాస్ లో కూర్చొని ఉంటారు. మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి లేకపోతే బడికి రాకుండా, బడికి రాని వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని పిలిచి, మొన్న ఈ మధ్య ఈ అకాడమిక్ స్టార్టింగ్ లో నేను 10th క్లాస్ టీచరు, సీనియర్ టీచర్ కాబట్టి అయితే నేను ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాను స్కూల్లో. ముందు అకాడమిక్ స్టార్టింగే పేరెంట్స్ని పిలిచాను, 10th పేరెంట్స్ని. మీరు 4 కండిషన్స్ మీద నాకు సంతకం చేసి ఇవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి పిల్లల్ని, వితౌట్ పర్మిషన్ మీ పిల్లల్ని మీరు ఇంటి దగ్గర ఉంచొద్దు, మీరు వచ్చి పర్మిషన్ తీసుకోండి. పిల్లలు అబద్ధాలు చెప్తారు, మీరు పనికి వెళ్ళిపోతారు. సో మీరు నిజమే మా బాబుకి ఈ ప్రాబ్లం ఉంది అంటే వదిలేస్తా. ఇంకొకటి పేరెంట్ మీటింగ్, టీచర్ మీటింగ్ ఉంటుంది కదా పీటీఏ, దానికి రెగ్యులర్గా ప్రతి మంత్ రావాలి. ఓన్లీ 10th వాళ్ళు. ఎందుకు అంటే ఎఫర్ట్ మేము పెడతాం, మీరు మాకు కొంచెం కోఆపరేషన్ ఇస్తే మనం ఇద్దరం టుగెదర్గా వాడి భవిష్యత్తును నిర్ణయించొచ్చు. నిజంగా అందుకే అన్నాను తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వినాలి అనేది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఎలా చెక్కుతూ పంపిస్తే దాన్ని మీరు కొంచెం నీట్గా పాలిషింగ్ చేస్తారు పిల్లల్ని, అలా ఉంటుంది. ఇంకొకటి అమ్మాయి, ఇప్పుడున్న సమాజంలో చిన్న పిల్లలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే పేరెంట్స్ పనికి వెళ్ళిపోవడము, వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, చెడు సాహసాల వల్ల, తర్వాత ఇంకా ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మీకు తెలియంది ఏమీ లేదు. ఓపెన్ గా చెప్పాలంటే చెడు అలవాట్లు చాలా. నేను ఇప్పుడు స్కూల్లో పిల్లలు గోడల మీద ఉండే అబ్బాయిలందరూ అవేదో వైట్నర్ అంటారు మేడం, అది స్కూల్లో పిల్లలందరూ, అసలు అది వాళ్ళకి ఎలా తెలుసు? అప్పటి నుంచి మీడియా, ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి పేరెంట్ ఫోన్ ఇస్తారు. ఏదో వాళ్ళు ఏం చెప్తారంటే టీచర్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఫోన్లో ఉంది అంటారు. వాళ్ళు ఏదో పని చేస్తుంటారు. ఆ పేరెంట్ తెలియకుండానే, నిజం చెప్పాలంటే అది వాడని వాళ్ళకి నిజం ఆ తాత అసలు ఏమవుతుంది ఇప్పటికి ఎవరికి అర్థం కాదు, తెలీదు, స్టిల్ నాకు తెలీదు. కానీ అసలు ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది దానివల్ల ఏదో సంథింగ్ ఇది వాడచ్చు? ఒకడికి తెలుస్తుంది కదమ్మా దాని టేస్ట్. పీర్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళు టీనేజర్స్ కదమ్మా, 10th వరకు ఉండే పిల్లలు. వాళ్ళు పెద్దల మాట వినరు, టీచర్ మాట వినరు. వాళ్ళకి వాళ్ళు హీరోస్ కాదు, వాళ్ళు చిన్న పిల్లలు కాదు, మిడిల్ ఏజ్లో ఉంటారు. సో వాళ్ళు తికమకంగా ఉంటారు వాళ్ళ ఆలోచన. మనం చెప్పినప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుందని కోపం వస్తుంది. పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఇప్పుడున్న సెన్సిటివ్ పరిస్థితుల్లో పేరెంట్స్ స్ట్రిక్ట్ గా చెప్పలేకపోతున్నారు, ఏం చేసుకుంటారో అదొక భయం ఉంది. ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. ఇలాంటి వాటిని ఎలా మార్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏం లేదమ్మా, మనం కొట్టడం తిట్టడం ద్వారా కాకుండా వాళ్ళకి భవిష్యత్తు పట్ల, నేను ఇప్పటికీ ఎండమూరి గారివి, పట్టాభిరామ్ గారివి వీడియోస్ తీసుకెళ్ళి నా క్లాస్లో రికార్డ్ షీట్స్ మీద మంచి మంచి సూక్తులు కానీ, లైఫ్ అంటే ఏంటి, ఓటమి అంటే కుంగిపోవాలా, గెలుపు కోసం మనం మళ్ళీ ప్రయత్నం చేయాలా, అలాంటివన్నీ ఇలా హ్యాంగ్ చేస్తానమాట. ఎవ్రీ వన్ చదువుకునే వీలు ఉండేటట్టుగా. నేను ఇంకా ఎప్పుడు లీజర్ దొరికినా కూడా వాళ్ళ సైకాలజీ మార్చడానికి ఆలోచిస్తాను. బేసికల్గా కొట్టడంలో వాళ్ళ లోపల మార్పు రావట్లా. సో మనం ఇంకే ఏ రకంగా మన వల్ల అవ్వట్లా. మంచి మాట చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మన మనస్తత్వ శాస్త్రవేత్తలు. వాళ్ళతోటి వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ లైబ్రరీలో బోలెడ్ బుక్స్ ఉంటాయి, వాళ్ళని యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ చేసినామంటే వాళ్ళకి ఖాళీ ఉంచొద్దమ్మా.
అట్లా యాక్టివిటీస్ ఇవ్వాలన్నమాట. అలాగే వాళ్ళకి ఏ స్కిల్ ఉందో దాంట్లో వాళ్ళని ఉత్తేజపరిచేలాగా Exactly, చేయాలి. exactly. లేకపోతే వాళ్ళు ఇలానే ఎగ్జాక్ట్లీ డంబ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ టీచర్కి తెలిసినప్పుడు ఒకడికి చదివి ఎంతసేపు వాడికి ఎక్కదు, వాడికి ఆటల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హై స్కూల్లో ఏమవుద్దమ్మా అంటే 7 పీరియడ్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవును. ప్రైమరీలో ఉన్నట్టు ఇదంతా నా క్లాసు నేను ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తా అనడానికి ఉండదు. 45 మినిట్స్ పీరియడ్ అవ్వగానే మనం బయటకు రావాలి, ఇంకో పీరియడ్ అవుతుంది. 10th పిల్లల్ని ఏం చేస్తున్నామంటే మనం ప్యాక్ చేస్తున్నాం. ఇందాకే రేవంత్ రెడ్డి గారు అన్నారు పిల్లలకి క్రీడల పట్ల అభిమానం పెంచండి అని. నా ఈ అవార్డుతోటి అంటే అధికారులు చెప్పారు, మరి రాజకీయ నాయకులు చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా ఇండివిజువాలిటీ దిశలో వెళ్ళి వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని ఇంతకుముందు గతంలో చేసిన కరెక్షన్ చేస్తూ తప్పును తప్పు అని 10 సార్లు చెప్పే కంటే కరెక్షన్ ఎట్లా చేయాలి అని ఆలోచిస్తే నెక్స్ట్ జనరేషన్ తీర్చిదిద్దేది మీరే కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చివరిగా మీరు ఈ విద్యార్థులకి తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి నేను తల్లిదండ్రులను కోరుకునేది ఒకటే, మేము మీ పిల్లల గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నామో మీరు రండి స్కూల్కి. చాలామంది భయపడతారు పేరెంట్స్ వస్తే ఏం ప్రశ్నలు అడుగుతారు. నేను ఎప్పుడు ఓపెన్గా వెల్కమ్ చెప్తాను పేరెంట్స్. మీరు రావడం వల్ల మీ పిల్లల గురించి మాకు బాగా తెలుస్తుంది. మీరు పిల్లలు ఇంటి దగ్గర చదువుతున్నారా లేదా అనేది మాకు అర్థం అవుతుంది, మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది. సో మీరు రెగ్యులర్గా పేరెంట్స్ వచ్చి టీచర్స్ని కలవండి. మీరు మన భవిష్యత్ అమ్మ పిల్లలు. మీరు భవిష్యత్తు కోసం మీరు 24/7 కష్టపడినప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తుకు మనం ఒకరోజు టైం కేటాయించి స్కూల్కి రాలేమా? దయచేసి పేరెంట్స్ ఆలోచించి మరి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు చాలా సౌకర్యాలు చాలా మందికి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఇన్ని పనులు చేస్తారా, ఇలా ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వస్తుంది. దాంతోపాటు తదుపరి మీ కార్యాచరణ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడమ్మా చాలా మార్పులు వచ్చాయి. మాకు కూడా మొన్న సమ్మర్లో 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ దాని మీద. మేము ఇప్పుడు మాకు IFP ప్యానల్స్ ఉన్నాయమ్మా. 5 lakhs గవర్నమెంట్ స్కూల్ లాగా లేదమ్మా, జస్ట్ లైక్ ప్రైవేట్ స్కూల్. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఏమీ లేదు బట్టి మెథడ్ అని ఆలోచించినప్పుడు మనకు వేలు లక్షల ఫీజులు మిగులుతాయి. మనం ముందు నమ్మాలి, ప్రభుత్వ పాఠశాలను నమ్మాలి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నమ్మి మీరు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. ఎవరు ఎలా చెప్తున్నారు, మేము అన్నవన్నీ చేస్తున్నావా లేదా అంటే ఒకరు వస్తున్నారంటేనే మనం అలర్ట్గా ఉంటాం. సో ఇప్పుడు మేము IFP ప్యానెల్ యూజ్ చేస్తున్నాం. మా ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి ఆ ప్యానెల్లో మేము వీడియో క్లాసులు, డిజిటల్ క్లాసులు చెప్తున్నాం. ఎవరైనా ఊహించారా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాలు? సో మేరుకే పెడతారనుకుంటారు కానీ నిజంగా ఉన్నాయి. లేదమ్మా, 4 ఏళ్లలో నేను రిటైర్ అవుతాను, నేను కూడా నేర్చుకోవాలి. ఎందుకు ఇప్పుడు కాలంతో పాటు నేను నడుచుకోకపోతే నేను బ్యాక్ అవుతాను కదా, నేను ఇష్టపడను కదా. నేను ఎప్పుడు ముందు ఉండాలి, నేను అప్డేట్ అవ్వాలి అనుకొని ప్రతి టీచర్ అనుకోవాలి. ఇందాక మీరు అడిగారు టీచర్లకి ఏమి ఇస్తా, టీచర్లు కూడా అప్డేట్ అవ్వండి. మనం చేస్తున్న పనిని ఇంకొంచెం శ్రద్ధ పెంచి చేద్దాం. మన ఈ పిల్లలే మన పిల్లలు అనుకుందాం. నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను. ఎందుకంటే నా పిల్లలు వేరు అనే కాదు. నా కూతురు 10th చదివేటప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదువు చెప్పించేదాన్ని. సో గవర్నమెంట్ టీచర్లకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకు చాలా కష్టపడి గవర్నమెంట్లో చదివాం కదమ్మా మేము, బాగా చెప్తారు. మాకు విలువలు ఉన్నాయి, మరి మాకు అనుభవం ఉంది. మా బోధనా అనుభవం చూడండి, మమ్మల్ని వచ్చి అడగండి, మాకు సహాయపడండి తల్లిదండ్రులు. ఒకటి చెప్తానమ్మా, చెప్పాలనుకున్న ఫస్ట్లో 1 book, 1 pen, 1 child, 1 teacher can change the world. అది మాకు ఇవ్వండి ఆ అధికారం. మీరు మాత్రం మీ పిల్లల్ని ఇన్ టైంలో హోంవర్క్ చేస్తున్నారా లేదా, టీచర్కి వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు లేదా కనీసం అవేవి చూసుకోలేకపోయినా ఒకసారి టీచర్తో వెళ్ళి మాట్లాడినా పిల్లలు ఎలా ఉన్నారో చెప్పేస్తారు. ఫోన్ చేసినా ఎత్తని పరిస్థితిలో ఉంటారమ్మా, వాళ్ళు పాపం కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే నేను పనిచేసే పాఠశాలలో మైగ్రేషన్ పీపుల్ మొత్తం నార్త్ నుంచి వచ్చేసారు, బీహార్. ఇంకా ఊర్లో పెద్దవాళ్ళు ఎందుకు ఆ స్కూల్ గురించి గతంలో చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు, గతంలో ఉన్న దానికి ఇక్కడ భిన్నంగా ఉందన్నమాట. ఎందుకంటే అన్నారం అనేది ఎయిర్ ఫోర్స్ అక్కడ దగ్గర ఉంది, వాళ్ళ ల్యాండ్స్ రేట్స్ ఉన్నాయి, అక్కడ అందరూ మంచి కోటీశ్వర్లు ఉన్నారు. అక్కడ పిల్లలు ఒక్కరు కూడా ఆ ఊరు పిల్లలు ఆ పాఠశాలకి రారు. వచ్చేదంతా వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు మైగ్రేషన్. సో అన్నప్పుడు ఊరు పెద్దలు
కొంచెం హెల్ప్ చేయట్లేదు, అవును. పిల్లల పేరెంట్స్ మారట్లేదు. మాకు ఎట్లా అవుతుంది అంటే కంఠశోష అయిపోతుంది. అంటే కష్టపడి పిల్లల్ని ఒక దారికి తెద్దాము అన్నప్పుడు మీ కోఆపరేషన్ ఉన్నట్టయితే అద్భుతాలు సృష్టిస్తాం. రైట్ ఎగ్జాక్ట్లీ. చాలా మంచి విషయం చెప్పారు మేడం. నిజంగా రియలైజ్ అవ్వాలి పేరెంట్స్. అలా పేరెంట్స్ రియల్ అయితే పిల్లల్లో ఆటోమేటిక్గా రియలైజేషన్ వస్తుంది. అండ్ మీ టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మీకు మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఇంకొక అవార్డు తీసుకొని మీరు అన్నారుగా నెక్స్ట్ ఇనిషియేషన్స్ తీసుకున్నాక ఇంకొక అవార్డుతో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా, నేను మన తల్లిదండ్రులందరూ కానీ విద్యార్థులు పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా పెట్టి వినాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు టీచర్స్ తరపున రిక్వెస్ట్గా కూడా చెప్పారు మనకి మేడము. సో దాన్ని అందరూ మన దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే భావితరాలన్నీ నిజంగానే బాగుపడతాయని కూడా మనకు అర్థమవుతుంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.